హాయ్ అండి. మార్నింగ్ మినీ బ్లాగ్ చూద్దామా? ఎత్విక్ అయితే పొద్దునైతే లేసాడండి. వాడికైతే టిఫిన్ పెట్టి స్నానం అయితే చేపిచ్చాను. కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి ఒక గంట సేపు. సొరకాయ పప్పు చేద్దామని. పప్పులో అయితే వాటర్ అయితే వేసుకొని సొరకాయ పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. దాంట్లో సన్నగా కట్ చేసిన టమోటా అయితే వేసుకున్నాను. 2, 3 పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు, పసుపు ఏదైతే చింతపండు అయితే వేసుకున్నానండి. పప్పు నీట్‌గా ఉడకడానికి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. ఒక పక్క బియ్యం అయితే కడిగి పెట్టేసి లిడ్ పెట్టేసుకుంటున్నానండి. హరివంష్‌కి అయితే దోస అయితే పోస్తున్నాను. ఈ అరటికాయ కర్రీ అయితే చూద్దామండి. చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి. సూపర్‌గా ఉంటది. అరటికాయలు అయితే పొక్కు తీసుకున్న తర్వాత పీసెస్ అయితే కొంచెం లావుగా అయితే కట్ చేసుకోవాలండి. ఉప్పు నీటిలో అయితే నానబెట్టుకుంటున్నాను. దానికి ఒక స్పూన్ అయితే అల్లం తలగడ్డ పేస్టు, ఒక స్పూన్ అయితే ఉప్పు, ఒక అర టీ స్పూన్ అయితే ధనియాల పొడి, కారం అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే మిస్ అయ్యిందండి. మీరు ఆ ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని నీట్‌గా అయితే మసాలా అనేది కలిపెట్టుకున్న తర్వాత ఇట్లా పూసి పెట్టుకోవాలండి. ప్రతి ముక్కకి ఇట్లా పూసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇట్లా అయిపోయిందంతా పూసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. చూసారా మళ్ళీ మధ్యలో వచ్చాడండి ఎత్తిక్కు గలబా చేయడానికి. ఫస్ట్ ఉంటున్నాడు వాడైతే. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. పీసెస్ చూసారా ఎంత జ్యూసీగా వచ్చాయో. ఇక ప్యాన్లో అయితే పెట్టేసుకోవాలండి నీట్‌గా. అంటుకోకుండా పక్కనే అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒకసారి ట్రై చేయండి, సూపర్‌గా ఉంటది. తిన్న పిల్లలైతే కూడా నీట్‌గా తినేస్తారండి. హరివంష్‌కి తాలింపు అంటే ఫ్రై అంటే చాలా ఇష్టము. నీట్‌గా అయితే పెట్టేసుకున్నానండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఎన్నించుకుంటున్నానండి. నీట్‌గా ఎన్నించుకున్న తర్వాత ఇంకోసారి రెండో వైపు తిప్పుకుంటున్నానండి. ఈ పీసెస్ అన్నీ రెండో వైపు తిప్పుకున్న తర్వాత కాసేపు అయితే వేగనివ్వాలండి. ఈ పప్పు అయితే రెండో వైపుగా అయితే తిప్పుకుంటున్నానండి. బాగా అయితే ఏగిపోయాయి, అతుక్కుంటున్నాయండి. చిన్నగా తిప్పుకోండి, లేకపోతే ఇరిగిపోతాయి. పప్పు అయితే ఎంచుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. పప్పుకైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఒక 2, 3 స్పూన్లు అయితే నూనె అయితే వేసుకున్నాను. ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ అయితే మెంతులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుంటున్నానండి. ఇది బాగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి. తిరగమాత అయితే వేసేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉంటుంది. అరటికాయ తాలింపు కూడా ఒక వాయి అయిపోయిందని దాంట్లో వేసేసాను. నిన్న తెచ్చింది కరివేపాకు తూచిపెట్టుకోవాలని పక్కన పెట్టాను. చేయాల్సినవి అన్నీ చేస్తున్నాడండి ఎత్తిక్కు. ఆటలు చూసారా ఎట్లా ఆడుతున్నాడు. మాకైతే క్లైమేట్ కొంచెం చల్లబడినట్టుందండి. మీకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. రెండో వాయి అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, లేకపోతే అడుగంటిపోద్ది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.